అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ అనుభవించడము ఇది బీసీలను అనగదొక్కడం కాదని సార్ నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా, బీసీలు ఒకవేళ బీసీలకు జనాభా ప్రాతిపాదిక రిజర్వేషన్లు ఇస్తే మీ రాజకీయ భవిష్యత్తు గల్లంతవుతుందని, మీ రాజకీయంగా భవిష్యత్తులో మరి ఈ రాజకీయంగా ముఖ్యమంత్రులయ్యే అవకాశాలు కోల్పోతున్న భావనతోటే మీరు బీసీల రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు సమర్థిస్తూనే, ఒకవైపు మేము మద్దతు అంటూనే మరోవైపు నుంచి మోసం చేస్తున్నారు. ఇది రాజకీయ మోసము. వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతున్నారు. మీరు వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతూ బీసీలను మభ్యపెట్టి బీసీలను 42% ఇవ్వాల్సిన రిజర్వేషన్లను కనీసం ఇవ్వకుండా, అయ్యా మేము అడుగుతున్న 1% మేమెంతో మాకంత మాట్లాడరు. 53% రిజర్వేషన్లు ఇవ్వండి. వాళ్ళ జనాభా 53%, ఎస్సీలో 15% రిజర్వేషన్ ఏ రకంగా ఇచ్చారు, ఎస్టీలో 12% రిజర్వేషన్ ఏ రకంగా ఇచ్చారు, మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఏ రకంగా ఇచ్చారు. అదేవిధంగా బీసీల జనాభా ప్రాతిపాదికన 53% రిజర్వేషన్ ఇవ్వాలని సదరు విజ్ఞప్తి చేస్తున్నాము. మీ రాజకీయ భవిష్యత్తు కొల్లగొట్టాలంటే బీసీలు ఖచ్చితంగా ఉద్యమించాల్సిన విజ్ఞప్తి చేస్తూ 42% రిజర్వేషన్ల సాధన కోసము ప్రతి ఒక్క బీసీ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు ముగిస్తారు. జై అంబేద్కర్, జై పూలే, జై కొమరం అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈ ధర్మపోట దీక్షను విజయవంతం చేసిన క్రమంలోనే అదే ఉత్సాహంతో రానున్న రేపటి రైతు మన ధర్నాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. చెప్తావా? ఇస్తావా? ఇటు పక్క రేపు రైతుల శనివారం ర్యాలీ ఉన్నది కాబట్టి ఫోటో దిగుదాం. ప్రెస్ మీట్ ఇచ్చినట్టు అది రైతులది అదే రైతుల విషయంలో తీసుకుంటూ అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, రేపు 15న జరిగే ఇప్పుడు కొమరంభీం డిస్టిక్ బీసీజేఏసీ చైర్మన్ గారు తన అభిప్రాయాన్ని బీసీ ఉద్యమం గురించి అభిప్రాయం తెలపాల్సిందిగా కోరుకుంటున్నారు. ఈరోజు బీసీ ఉద్యమం రాష్ట్ర పిలుపు మేరకు, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్నటువంటి బీసీ పోరాట దీక్షకు చేసినటువంటి అన్ని కులాల సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు బీసీల పరిస్థితి 42% రిజర్వేషన్ ఇచ్చి మోసం చేస్తున్నట్టుగా ఉన్నది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంటు గవర్నర్ ఆమోదించి పార్లమెంటు అక్కడనే పెండింగ్ ఉంది. ఇంకో బిల్లును గవర్నర్ ఆమోదించి తన దగ్గర పెట్టుకున్నారు. ఈ రకంగా బీసీలకు మోసం చేసే విధంగా గవర్నర్, రాష్ట్రపతి ప్రవర్తిస్తున్నట్టున్నది. దీన్ని ఆసరాగా తీసుకొని రెడ్డి సంఘాల నాయకులు సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి నోటికొచ్చిన ముద్దలో అన్నం కలిపినట్టు చేసినారు. దీనికి చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి బీసీలకు తగు సహాయం చేయాలి. ఏ విధంగా అయితే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్ కల్పించారో అదేవిధంగా బీసీలకు కల్పించాలి. రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎలక్షన్ పోవాలి. ఈడబ్ల్యూఎస్ ఎలక్షన్ ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా 10% లేని వాళ్ళకి 10% ఇచ్చి అమలు చేశారు. ఈ విధంగా ఒకవేళ అమలు చేయకపోతే స్థానిక ఎలక్షన్లు రిజర్వేషన్లు చేయకపోతే జరగనివ్వమని బీసీల తడాగా చూపిస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ జేఏసీ పిలుపు ఇచ్చిన ప్రకారంగా ఈ నెల 16న రన్ ఫర్ జస్టిస్, 23న ఎంపీలతో ములాఖాత్, 26న 30 తారీఖున పార్లమెంట్ ముట్టడి, చివరిగా 4వ తారీఖులో లక్షల మందితో కోట్ల గొంతుకలనే శీర్షికతో ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి బీసీలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ జై బీసీ.